హాయ్ అండి. మనకి కౌశల్యం ఎగ్జామ్ థర్డ్ బ్యాచ్‌కి మెసేజ్‌లయితే వస్తున్నాయండి చాలా మందికి. అంటే డిసెంబర్ 15 నుంచి 20థ్ వరకైతే థర్డ్ బ్యాచ్‌కైతే ఎగ్జామ్ జరుగుతున్నాయి. మెసేజ్‌లొస్తున్నాయి. చెక్ చేసుకోండి మీరు. మీ వాట్సాప్ గానీ, మీ మెయిల్ ఐడీకి కానీ మెసేజ్‌లయితే వస్తున్నాయి. సో, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 2 మెసేజ్‌లొస్తే మాత్రం ఏం చేయాలని నేను చెప్తాను. చాలా మందికి 2 మెసేజ్‌లొస్తున్నాయి. ఒకటేమో 15థ్ ఇంకోటేమో 17థ్ అలా వస్తుంది. సో, 2 మెసేజ్‌లొచ్చిన వాళ్ళకి దేనికి అటెండ్ అవ్వాలి ఫస్ట్ అనేది నేను వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అలాగే సో, ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడతాను ఖచ్చితంగా. తర్వాత మీరు ర్యాంక్‌ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి. ఎగ్జామ్‌లో పాయింట్స్ వస్తున్నాయి గదా! ఆ పాయింట్స్‌ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలా మందికి ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ ఇంకా రాలేదన్నమాట. చాలా మందికి రిజల్ట్స్ అనే దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లో రిజల్ట్ కింద క్లిక్ చేస్తే వ్యూ ఎర్రర్ వస్తుంది. అని ఫైల్ టు లోడ్ అని వస్తుంది. తర్వాత స్కిల్ అసెస్మెంట్ కంప్లీటెడ్ అని వస్తుంది. చాలా మంది డిసెంబర్ 2, 3 అప్పుడు రాశారు. చాలా మందికి రాలేదు. కొంతమందికైతే మెసేజ్‌లు అంటే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కొంతమందికి. సో, దాని గురించి అనేది మనం ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్‌గా మాట్లాడదాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్‌కి ఎవరికైతే మెసేజ్‌లొచ్చాయో మీరైతే వెంటనే కౌశల్యం వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి వెంటనే. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ వస్తది. అది వెంటనే సబ్మిట్ చేయండి. అది సబ్మిట్ చేసేప్పుడు అక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలా? మీరు ఏ స్టేట్‌లో ఎక్కడైనా అక్కడ ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసే జాబ్స్ కావాలని చెప్పి క్వెషన్స్ ఉంటాయి. 11 క్వెషన్స్. ఆ 11 క్వెషన్స్ చేసేటప్పుడు మీరు ఆన్సర్స్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చదివి చేయండి. తొందరగా అయితే చేయకండి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేశారంటే మళ్ళీ ఎడిట్ చేయలేరండి అది. క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్. ఓకేనా? తర్వాత మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసిన వెంటనే నెక్స్టు మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి స్కిల్స్ చెక్ చేసుకోండి. ఏవున్నాయి? మీకొచ్చిన స్కిల్స్ ఉన్నాయా? మీకు తెలిసినోటివి ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ మీకు తెలిసినోటివి లేకపోతే మీకేమొచ్చో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీకు ఎక్సెల్ వచ్చు. టాలీ వచ్చు. ఇంకేదన్నా వచ్చు. అవే సెలెక్ట్ చేసుకోండి. వాటిపైనే ఉంటది. ఓకేనా? సో, మీకు అక్కడ స్కిల్స్‌లో వేరే మీకు తెలియనోటివి ఏవైతే వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా మీరైతే మార్చుకోండి. ఎగ్జామ్ అనేది టెక్నికల్ క్వెషన్ 20 క్వెషన్స్ వాటిపైనే ఉంటాయి. మీరు ప్రొఫైల్‌లో ఉన్న స్కిల్స్ పైనే ఉంటాయి. వేరే టాపిక్స్ ఏమి ఉండవు. మీరు ఆ టాపిక్స్ పైన బేసిక్స్ క్వెషన్స్, బేసిక్ డెఫినేషన్స్ అవి అనేది ప్రిపేర్‌గా ఉండండి ఆ టాపిక్స్ పైన. సో, అక్కడ మీరు స్కిల్స్‌లో ఏవైతే పెట్టారు. సపోజ్ ఎక్సెల్ పెట్టారు. ఎక్సెల్ ఫార్ములా పైన అడుగుతారు క్వెషన్స్. వాటిపైన కొన్ని క్వెషన్‌లు ఏంటంటే స్టెప్స్ కూడా అడుగుతారు. మీరు ఎక్సెల్‌లో ఒక టేబుల్ ఇచ్చాము. సో, ఆ డేటాని ఏ విధంగా అనలైజ్ చేస్తారు స్టెప్ వైస్‌గా మీరు రాయాల్సింది కూడా ఉంటది. క్వెషన్ టైప్ చేయాల్సిన కూడా క్వెషన్స్ ఉంటాయి టెక్నికల్‌లో. సో, ఎవరైతే అలా పెట్టారో అది చూసుకోండి. నెక్స్ట్ తర్వాత వ్యూ రిజల్ట్స్ దగ్గర చాలా మందికి ఎగ్జామ్ అనేది ఫస్ట్ బ్యాచ్‌లో డిసెంబర్ 2, 3, 5 అలా ఎగ్జామ్ రాస్తారు. ఇంకా వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు. పాపం చాలా మంది టెన్షన్‌లో ఉన్నారు. ఎందుకు మాకు రిజల్ట్స్ రాలేదు? కొంతమందికి వచ్చేసాయి. మార్క్స్ వచ్చాయి, పర్సెంటేజెస్ వచ్చాయి. మాకెందుకు రాలేదని చెప్పి చాలా మంది టెన్షన్‌లో ఉన్నారు. బట్ ఇది ఇది మీ ప్రాబ్లమ్ కాదండి. వెబ్‌సైట్ సైడ్ నుంచి వెబ్‌సైట్ ఇష్యూ ఉంది. సర్వర్ ఇష్యూ ఉంది. దానివల్ల ఇంతకుముందు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌కి రాసిన వాళ్ళకి వ్యూ రిజల్ట్స్ అని వచ్చింది. ఆ వ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే ఫైల్ టు లోడ్ అని వస్తుంది. ఓకేనా? అది మీ సైడ్ ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడేమో ఈరోజు చూసుకుంటే అది కనిపియట్లే. అసలు వ్యూ రిజల్ట్సే లేదు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కంప్లీటెడ్ ఉంది. అండ్ స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ ఉంది. రిజల్ట్స్ అయితే రాలేదు. బట్ ఇది వెబ్‌సైట్ సైడ్ నుంచి ఇష్యూ అండి. సర్వర్ ఇష్యూ. అది త్వరలోనే రిజాల్వ్ చేస్తారు. మీరైతే టెన్షన్ ఏం పడకండి. ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేశారో మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు చెక్ చేసుకోండి. అది మేబీ 1, 2 డేస్‌లో అప్డేట్ అవుతది. సో, వ్యూ రిజల్ట్స్ రాని వాళ్ళైతే చాలా మంది టెన్షన్‌లో ఉన్నారు. సో, అదేమి వరీ గాకండి. తర్వాత పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో, మనకి బేసిక్‌గా ఇప్పుడు ఎవరైతే స్కిల్ అసెస్మెంట్స్ రాసారో వాళ్ళకి 300 పాయింట్స్ యాడ్ అవుతాయండి. అంటే ఒకదానికి ఫస్ట్ దానికి కమ్యూనికేషన్‌కి 150, స్కిల్ అసెస్మెంట్‌కి 150. టోటల్ 300 పాయింట్స్ అనేది మీ డాష్‌బోర్డ్‌కి యాడ్ అవుతాయి. తర్వాత డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్. ఈ విధంగా పాయింట్స్ అనేది చాలా మందికి చూస్తే 3000, 2000, 2500 పాయింట్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి ఈళ్ళకందరికి? ఏం చేశారని చెప్పి చాలా మంది డౌట్‌లో ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదండి. కోర్సెస్ అనేది రిజిస్టర్ చేసుకున్నారు. మనకి ఆ వెబ్‌సైట్‌లో కోర్సెస్ పేజ్ ఉంది గదా! రికమెండెడ్ కోర్సెస్ అని ఉంటది చూడండి. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో వాటి మీకు రిలేటెడ్‌గా అవి కోర్సెస్ చూపిస్తాయి. కానీ ఆ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే ఆ వెబ్‌సైట్ అనేది పని చేయట్లా. కొన్ని వెబ్‌సైట్‌లో పని చేస్తున్నాయి. మీరు చూసుకోండి. చాలా వరకు కొన్ని పని చేయట్లేదు. అంటే
అన్‌రిలేటెడ్ వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. కొన్ని మాత్రమే పని చేస్తున్నాయండి. అందరికీ పని చేయట్లేదు. ఆ పని చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎన్‌రోల్ చేసుకొని ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. అంతే. మిగతా వాళ్ళకి పని చేయలేదు. బట్ మీరేం టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. అది మేబీ అది త్వరలో ఆ ఇష్యూ కూడా రిజాల్వ్ అవుతది. సో, కొన్ని పనిచేస్తున్నాయండి. మీరు చెక్ చేసుకోండి. కొన్ని జీమెయిల్, యాహూ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి కొన్ని. అవి కొన్ని పనిచేస్తున్నాయి. మీరు దాంట్లో ఏం చేయాలంటే మీరు క్రియేట్ అకౌంట్ అనేది ఉంటది సెపరేట్‌గా. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీనిపైన నేను స్టెప్ బై స్టెప్ కోర్సెస్ ఏ విధంగా ఎన్‌రోల్ చేసుకోవాలో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే నేను దానిపైన వీడియో చేస్తాను. సో, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కోర్సెస్ అనేది ఎన్‌రోల్ చేసుకోవాలి. దానిపైన నేను వీడియో అయితే చేస్తాను. తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ ఉండే వాళ్ళకైతే అది సర్వేది ఓటీపీ రావట్లేదండి. సో, ఆధార్ నాట్ ఫౌండ్ అనే దానికి మనకి రీసర్వే చేసుకోవాలని నేను చెప్పాను. ఆ ఓటీపీ అనేది ఇంకా రావట్లేదు. అది సర్వర్ ఇష్యూ. అది కూడా వెబ్‌సైట్ ఇష్యూ. మీరేం చేయాల్సిన అంటే మీరిప్పుడు ఏమి చేయలేరు. ఎవరికైతే ఆధార్ నాట్ ఫౌండ్ వస్తుందో మీకు ఆ వెబ్‌సైట్‌లో ఆధార్ ఓటీపీ ఎప్పుడైతే వస్తదో అప్పుడే మీరు ఎన్‌రోల్ చేసుకోగలుగుతారు సర్వేలో. సో, ఎవరేం చేయలేరు. తర్వాత చాలా మందికి ఎగ్జామ్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా 2 డేట్స్ వచ్చాయి. ఒకటి 15థ్ వచ్చాయి. ఇంకోటి 18థ్ వచ్చాయి మెసేజెస్. దేనికి అటెండ్ అవ్వాలి? 2 డేట్స్ వచ్చాయి నాకు. దేనికి అటెండ్ అవ్వాలని చెప్పి చాలా మంది డౌట్ ఉంటది. మీరు మీ సచివాలయం దగ్గర లిస్ట్ అయితే ఉంటదండి. మీ సచివాలయం స్టాఫ్ దగ్గర అక్కడ డూప్లికేట్ అంటే 2 సార్లు ఉండవు. ఒకటే ఉంటది. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటది. మీరు ఒకసారి కాల్ చేయండి. ఏ డేట్ అంటే మీకు 15థ్ వచ్చిందా? 17థ్ వచ్చిందా? అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ నా సజెషన్ అయితే మీరు 15థ్ రోజే వెళ్ళండి. బట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీ సచివాలయం స్టాఫ్ దగ్గర ఎక్సెల్ షీట్ ఉంటది. దానికి సంబంధించింది. సో, మీరైతే అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. సో, నెక్స్ట్ చాలా మందికి ఎగ్జామ్ రాసారు. రాసిన తర్వాత కూడా మళ్ళీ రీషెడ్యూల్ వస్తుంది. కొంతమంది సెకండ్ టైమ్ కూడా రాసారు. మళ్ళీ రీషెడ్యూల్ వస్తుంది. ఏం చేయాలి? ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు స్కిల్స్‌లో ఎక్కువ పెట్టారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిల్స్ దగ్గర 10 స్కిల్స్ ఉన్నాయని చెప్పారు. ఓకేనా. 10 స్కిల్స్ అని చెప్పారు. బట్ అన్ని స్కిల్స్‌ని ఒకేసారి ఇప్పుడు మనకి టెక్నికల్ క్వెషన్సే 20 క్వెషన్స్ ఉంటాయి. 20 క్వెషన్స్‌లో 10 స్కిల్స్‌ని ఎలా అసెస్ చేస్తారు? ఇప్పుడు నువ్వు 20 స్కిల్స్ పెట్టావండి. నాకు 20 స్కిల్స్ ఉన్నాయి వచ్చు అంటారు. నేను 20 క్వెషన్ ఒక్కొక్క స్కిల్ పైన ఒక క్వెషన్ అడిగేసి ఏ విధంగా నేను అసెస్ చేస్తాను? నీకు ఒక క్వెషన్ అడిగేసి నీకు ఆ క్వెషన్ వస్తేనే ఓకే. ఇతనికి అంత ఈ స్కిల్ బాగొచ్చని చెప్పలేం కదా! సో, అలా అలా ఎవరైతే ఎక్కువ స్కిల్స్ పెట్టారో వాళ్ళకి మళ్ళీ రీషెడ్యూల్ అవుతుంది. రీషెడ్యూల్ వస్తుంది. ఎందుకంటే ఆ మిగతా స్కిల్స్‌ని వెరిఫై చేసేదాని కోసం రీషెడ్యూల్ అవుతాను. మీరు అదే అంటాను. ఇప్పుడు కొంతమంది స్కిల్స్ తక్కువ పెట్టారు. ఓ 4, 5 స్కిల్స్ పెట్టారు. వాళ్ళకి ఒక దాంట్లోనే అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ పెట్టిన వాళ్ళు చూసుకోండి. మీరు స్కిల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు 20 స్కిల్స్ పెట్టారండి. ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫైడ్ స్కిల్‌లో వెళ్ళిపోతాయి. కొన్ని స్కిల్స్ చెక్ చేసుకోండి. అన్నీ వెళ్ళట్లే. ఇప్పుడు మీకు ఏవైతే ఎగ్జామ్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారో ఏ స్కిల్స్ పైన ఆ స్కిల్స్ అనేవి వెరిఫైడ్ లిస్ట్‌లోకి వెళ్తాయి. మిగతా రిమైనింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా! వాటికి కూడా రీషెడ్యూల్ వస్తుంది. ఒకసారి ఎవరికైతే అలా వచ్చాయో కామెంట్ చేయండి. సో, ఎవరికైతే రీషెడ్యూల్స్ మల్టిపుల్ టైమ్స్ వచ్చాయో వాళ్ళైతే కామెంట్ చేయండి. వెరిఫైడ్ స్కిల్స్ దగ్గర నేను చెప్పిన పాయింట్ అనేది ఉందా లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి. సో, ఇదే అండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఎవరికైనా ఏదన్నా డౌట్స్ ఉంటే కౌశల్యం ఎగ్జామ్ రిలేటెడ్‌గా సో, నేనైతే మన ఛానెల్‌లో ఒకటి నేను ఎగ్జాక్ట్‌గా డిసెంబర్ 11థ్ అడిగిన క్వెషన్ పేపరు నేను ఆప్టిట్యూడ్ క్వెషన్స్, టెక్నికల్ క్వెషన్స్ నేను ఛానెల్‌లో అయితే వీడియోస్ చేశాను. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎగ్జాక్ట్ క్వెషన్ పేపర్ అండి. డిసెంబర్ 11థ్ అడిగిన క్వెషన్ పేపరు అనేది నేను ఛానెల్‌లో వీడియోస్ చేసి పెట్టాను. సో, ఎవరికైతే చూడాలనుకున్నారో మీరు ఛానెల్‌లోకి వెళ్ళండి. లేదంటే నేను ఎండ్ కార్డ్స్‌లో పెడతాను ఆ వీడియో. సో, ఆ వీడియో చూడండి. సో, ఇంకా ఎవరైతే మన ఛానల్ లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కౌశల్యం రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ అయితే మన ఛానల్‌లోనే వస్తది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.